నమస్తే వెల్కమ్ టు రియాలిటీ చెక్. రియాలిటీ చెక్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఏ పార్టీ అని చెప్పలేను కానీ ఆయన పేరైతే అందరికీ తెలుసు, చుండూరు సుందరరామ శర్మ గారు. చాలా సంవత్సరాలుగా టీవీ డిబేట్స్లో చూస్తూ ఉంటాం. చాలా బలంగా తమ పార్టీలకు సంబంధించిన వాయిస్ను వినిపిస్తున్నారు. ఇటీవల ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేశారు. గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు. ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తయి దాదాపు 35 సంవత్సరాలు అయింది. సో 35 సంవత్సరాల తర్వాత ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో పోటీ చేసి నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలపైన, ఆ ప్రాంతానికి సంబంధించిన సమస్యలపైన పోరాటం చేయాలనుకుంటున్నారు. వాటి పరిష్కారం కోసం కూడా కృషి చేయాలనుకుంటున్నారు. సుందరరామ శర్మ గారు ఈరోజు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. 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 వెల్కమ్ టు ఈహా. నమస్తే సార్. సో చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని స్టూడియోలో చూడడం. ఇప్పుడు అక్కడ స్క్రీన్లోనే చూస్తున్నాం, జూమ్లోనే చూస్తున్నాం. అవునండి, అవునండి. సో ఎందుకు వైసీపీని వదిలేశారు అనే ప్రశ్న అడగడానికంటే ముందు అసలు ఎవరు చుండూరు సుందరరామ శర్మ, ఏంటి గుంటూరు కృష్ణా గ్రాడ్యుయేట్స్తో మీకున్న పరిచయం, ఎందుకు అక్కడ ఎన్నుకున్నారు, ఏంటి? నేను స్టడీస్ మొత్తం కూడాను నా 5th to అయిపోయిన తర్వాత 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు గుంటూరు మాజేటి గురవయ్య హై స్కూల్లో చదువుకున్నా. తర్వాత ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ మొత్తం కూడా తెల్లాకుల జాలయ పోలిశెట్టి సోమసుందరం కాలేజ్, టీజేపీఎస్ కాలేజీలో చదివా. టీజేపీఎస్ కాలేజీలో చదువుతున్నప్పటి నుంచే నేను స్టూడెంట్ యూనియన్ లీడర్గా ఉన్నా. అయితే అప్పుడు ప్లాట్ఫామ్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, ఏబీవీపీలో బాగా యాక్టివ్గా ఉండేవారు. భారతీయ జనతా పార్టీ లేని రోజుల్లో మీరు ఏబీపీలో ఉన్నారు? ఎస్. అప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా లేదు. 1980లో వచ్చింది భారతీయ జనతా. అదే కరెక్ట్. మీరు 1977లోనే నేను ఏబీవీపీలో ఉన్నా. సరే, ఆటోమేటికల్లీ ఆర్ఎస్ఎస్ తోటి కూడా మనకి కొంత చెక్ దాని ఏమంటారు ఇది ఉంటుంది మనకి, అదంతా కూడా ఉండేది. తర్వాత మామూలు ఆటోమేటిక్గా ఈ డిగ్రీలో కాలేజీ ప్రెసిడెంట్ అయ్యి అక్కడ గుంటూరు టీజేపీఎస్ కాలేజీ ప్రెసిడెంట్. నా ప్యానల్లో మొట్టమొదటగా ప్రెసిడెంట్గా పోటీ చేయించి నేను సెక్రటరీ అయింది ఎవరంటే మనందరం తెలిసినటువంటి బ్రహ్మానంద రెడ్డి. TV5లోను అక్కడ ఉండేటువంటి బ్రహ్మానంద రెడ్డి ఈజ్ మై సీనియర్. అతన్ని నా ప్యానల్ మేము ఫస్ట్ అంటే ఏబీవీపీ ప్యానల్ అనకూడదు కానీ మొత్తం మీద ఒక ప్యానల్ ఏంటంటే అతను ప్రెసిడెంట్, నేను సెక్రటరీ కింద పోటీ చేశాం. ఆయన గెలిచారు, నేను ఓడిపోయాను సెక్రటరీగా. తర్వాత నేను ప్రెసిడెంట్ని అయ్యాను. ఓకే, ఏబీవీపీ డైరెక్ట్ ప్యానల్ అనమాట అంతకుముందు. ఆ తర్వాత నేను భారతీయ జనతా పార్టీలో కొంత యాక్టివ్గానే పనిచేసిన. 1983 అనండి, 85 అప్పుడు సంక్షోభంలో కానివ్వండి, 89 వరకు ఉన్నా. 83లో అనుకుంటా వాజ్పేయి గారు అద్వానీ రాజమాతతో మా గుంటూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి డాష్ మీద కూడా నేను మాట్లాడటం జరిగింది. మంచి యాక్టివ్గానే అప్పటి వరకు తిరిగాం. 89 తర్వాత నేను కంప్లీట్గా ఇక రాజకీయాలు వదిలేసేసి ప్రొఫెషనల్ వైపుకి వచ్చేస్తూ ఈ కస్టమ్స్ అండ్ జిఎస్టీ లేకపోతే ఈ లాజిస్టిక్స్ వీటి మీదటికి వచ్చేసాను. ఆ తర్వాత మళ్ళీ నేను ఇంకా వెనక్కి చూడలేదు రాజకీయాల వైపుకి. ఈవెన్ భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చినప్పుడు కూడా ఇక వెళ్ళలేదు నేను. అయితే రాజకీయాలతో ఉంటుండేవాడిని, బట్ నాట్ యాక్టివ్. తర్వాత ఏమైందని చెప్పంటే 2009లో చిరంజీవి గారు పార్టీ పెట్టాక నాకు బాగా అట్రాక్ట్ అయింది ఏంటంటే సామాజిక న్యాయం. సామాజిక న్యాయం తేవాలి అని చిరంజీవి గారి యొక్క ఇదితోటి సరే 2009 వరకు మనం బాగానే ఇచ్చేయాము, ఫైనాన్షియల్గా కూడా సెటిల్ అయిపోయారు. ఇంకా మనం నిజంగానే చిరంజీవి గారి మీద ఉన్న అభిమానం కూడా కొంత కానివ్వండి, మొత్తం మీద నేను అన్ని వదిలి గుంటూరు మళ్ళా స్టార్ట్ చేశాను. అక్కడ ఏంటంటే గుంటూరు ప్రజారాజ్యం పార్టీకి మా లింగంశెట్టి ఈశ్వరరావు గారు ఎక్స్-ఎమ్మెల్యే, ఆయన ప్రెసిడెంట్గా ఉంటే నన్ను ఒక వైస్ ప్రెసిడెంట్ కింద PRPలోకి రావడం, జిల్లా వైస్ ప్రెసిడెంట్ కింద ఆయన నన్ను చేసుకోవటం అన్నీ జరిగినాయి. అయితే అక్కడప్పుడు ఎలక్షన్స్లో తోట చంద్రశేఖరరావు గారు మన ఎంపీ కింద పోటీ చేశారు. అంటే ఆయన కూడా నాకు అటు ఇటుగా కాలేజీ అవతల వైపు వేరే ఇంకో కాలేజీలో ఉండేవారు. ఆయన మల్లికార్జున్ అని చెప్పని ఒక మిత్రుడు, మేమంతా ఒక ఇదిలో పనిచేసాం. అయిపోయిన తర్వాత నేనైతే కాంగ్రెస్లో చేయాల, చిరంజీవి గారు కాంగ్రెస్లో కలిపేశారు కానీ నేను ఇంకా కాంగ్రెస్లోకి వెళ్ళలేదు. ఎందుకంటే కాంగ్రెస్కి వ్యతిరేకమని మనం రైట్ వింగ్, అది మిడిల్ పార్టీ. ఇంట్లో మా ఫాదరు, మా బాబాయ్, పెదనాన్నగారు వాళ్ళందరూ బాపట్ల మాది, ఇక్కడ కూడా వాళ్ళందరూ ఉన్నా కూడా నేను ఎప్పుడు కాంగ్రెస్ తోటి లేను. బట్ తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఇందిరాభవన్కి వెళ్ళటం, అక్కడ ఫ్రెండ్స్ కూర్చోమని అడగటం నన్ను. అక్కడ 2014లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా లేదా అని అంటాం. దీనికి ముందు ఏంటంటే 2013లో కూడా నేను గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్కి పోటీ చేశాను. పోటీ చేశాను, ఇండిపెండెంట్గా పోటీ చేశాను. అందువలన నెక్స్ట్ 2014లో జగన్ గారు గెలుస్తాడా లేదా ఏం చూద్దాం అనుకుంటే ఏదో మాటల కోసం మేము ఇందిరాభవన్ వెళ్తే అక్కడ ఏదో ఎలక్షన్ సెల్ చూడమన్నారు మన ఫ్రెండ్స్ అక్కడ. సరే, దాంట్లో చూస్తూ టీవీలకు వెళ్ళటం బిగిన్ అయింది. ఎవరు లేరు, నువ్వు వెళ్ళు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాయిస్ లేదు కదా? నిజంగానే లేదు సార్. అప్పుడు ఇదిలో వెళ్తుంటే నేను రిలక్టెంట్గానే వెళ్ళాను. కాకపోతే అదేదో మా ఫాదర్కి బాగా ఇష్టం
ఆయన నన్ను టీవీలో చూసుకుని నా పార్టీలోకి వచ్చాడు, మొత్తం మీద మాట్లాడుతున్నాడు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ కదా అనుకుని కూడా ఆయన కాస్త సంతోషపడ్డారు. లాస్ట్ డేస్ అనుకోండి, అప్పుడు ఆయన కొంచెం బాగాలేదు ఒంట్లో. ఆ రకంగా 2014లో నేను పనిచేశాను. పనిచేసిన తర్వాత 2014 జూన్ తర్వాత మా ఫాదర్ ఇదైతే దానికి రఘువీరారెడ్డి గారు రావటం, ఆయన వచ్చి నువ్వు రా, నేను ఒక 5 ఏళ్ళు పార్టీలో ఉంటా, నువ్వు బాగా ఫైనాన్షియల్ ఏం లేదు, నువ్వు రా, నా వెంబడి ఉండాలన్నారు. సరే, ఆ తర్వాత రోజున వెళ్ళటం, ఆయన నా భుజం మీద చేసి ఆ తెలంగాణ భవన్కు నడిపిస్తూ లీగల్ సెల్ చైర్మన్ చేసేశారు. ఆ తర్వాత నన్ను నిజంగా ఆయన ఏఐసిసి మెంబర్ దాకా తీసుకెళ్లారు. ఉమన్ చందీ గారు లాంటి వాళ్ళతోటి నన్ను 1.5-2 సంవత్సరాల పాటు ఆయన నేనే ప్రోటోకాల్ ఉంటుంది కదా, ఆయన వచ్చిన ఆయన ఇన్ఛార్జ్ మాకు, ఆయనతో పాటు ఇది నిజంగానే కాంగ్రెస్ పార్టీలో నేను చాలా ఎలివేట్ అయ్యాను. వీటి వలన కానివ్వండి, లేకపోతే ఏమన్నా టీవీల్లో కానివ్వండి, చాలా వరకు కూడా కాంగ్రెస్ వాయిస్ అనేటువంటి దాకా నిజానికి అదేదో మనం కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించినప్పటికీ ఆ పార్టీలోనే నేను ఎలివేట్ అవటం అనేటువంటిది మరి మనకు తెలియదు ఒకప్పుడు ఎట్లా జరుగుతుంది. మీ డాడీ విష్ బహుశా అది అయ్యి ఉండొచ్చు కూడా, అది నిజం అయింది. ఆ తర్వాత నేను 2019లో ఇంకా మళ్ళీ ఎలక్షన్స్ అయినాయి. సరే, జగన్ గారు గెలిచేశారు, మనకి ఎందుకులే అనుకుని ఇది నేను వదిలేశాను. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ ఏదో ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేయాలనే ఉద్దేశంతో మా సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన నువ్వు పార్టీలో చేరు, సార్ కూడా చెప్పాము, రా నువ్వు అన్నారు. సరే, ఆయన చేత కండువాయించుకుని పార్టీలోకి వెళ్ళిపోయా. మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా పని చేయటం అలవాటు కాబట్టి అక్కడ కూడా మళ్ళీ వాయిస్ మళ్ళీ వినిపించాము. తర్వాత అక్కడ పార్టీ ఆఫీస్లో పనిచేయటం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా పిరెడ్డి గారు కానివ్వండి, మిగతా వాళ్ళందరూ కూడా నన్ను చాలా బాగా ఇది చేయడంతో జస్ట్ ఇంకా ఆ రకమైనటువంటి ఇదిలో జరిగిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత, ఎందుకంటే నేను గంట బధాయించి చెప్పానని అంటుంటారు ఇప్పుడు చాలామంది, ఏమైనా గెలుస్తారు జగన్ గారు అని చెప్పాను. మరి ఆయన గెలవలేదు. తర్వాత నాకేమనిపించిందంటే, సరే గెలవలేదు, అదంతా దైవాధీనం, ప్రజలు ఎటు నిర్ణయిస్తే దాన్ని మనం గౌరవించి తీరాలి. ఒక 5-6 months నుంచి మళ్ళీ నా ఆఫీస్లో 5లోకి నేను వచ్చేసాను, బిజినెస్ దీంట్లోకి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఏమైందని చెప్పంటే, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నిలబట్టలేదు అని చెప్పని ఎప్పుడైతే పార్టీ అందో, నాకు మళ్ళీ ఏమనిపించిందంటే న్యూట్రల్ ఫామ్ క్రియేట్ అవ్వాలి. మనం ఏ పార్టీలో ఉన్నా, ఏ భావజాలం ఉన్నా కూడా సమాజంలో ఉన్నటువంటి కొన్ని వాటిల్ని మనం డెఫినెట్గా ప్లాట్ఫామ్స్ మీద వినిపించగలిగితేనే అవుతుంది. అయితే ఇవాళ శాసన సభకు వచ్చేసరికి ఏంటంటే, ఎలక్టెడ్ పీపుల్ డైరెక్ట్గా ఉంటారు. వాళ్ళు ఎలక్టెడ్ పీపుల్ తప్పనిసరిగా పార్టీ యొక్క ఇదినే మాట్లాడాల్సి ఉంటుంది, అంతే తప్ప వాళ్ళు డీవియేట్ అయి మాట్లాడటానికి అవకాశం ఉండదు. అట్లా కాకుండా శాసన మండలి కనుక అయితే, కౌన్సిల్ కనుక అయ్యేటట్లయితే డెఫినెట్గా వాయిస్ వినిపించవచ్చు. ఆ వాయిస్లో ప్రశ్నించటం కాదు, శాసన మండలిలో కూర్చున్న వాళ్ళు ఆన్సర్ కూడా చెప్పగలిగిన వాళ్ళు ఉండాలి. ఎందుకంటే ఏదైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ డెఫినెట్గా వాళ్ళు చేసేటువంటి పాలసీ డెసిషన్స్లో వాళ్ళ డిస్కషన్స్ వాళ్ళు చేసుకుంటారు. కానీ శాసన మండలిలో దాని గురించి చెప్పగలిగితే బాగుంటుంది అనేటువంటిది ఉంది నాకు. అది 2013 ఎలక్షన్స్లోనూ నేను అదే చెప్పాను. ఇండిపెండెంట్గా ఎందుకు నిలబడాలి అంటే, ఒక పార్టీ తరఫున కనుక నిలబడితే తప్పనిసరిగా మనం చెప్పాల్సి వస్తుంది, పార్టీ వాయిస్ చెప్పాల్సి పార్టీ పాలసీ ప్రకారం పోవాల్సి వస్తుంది. ఇండిపెండెంట్గా ఉంటే మనం జనాలకి ఏ ఉపయోగం ఉంటే దాన్ని మాట్లాడడానికి ఫ్రీనెస్ ఉంటుంది. రెండోది ఇంకోటి కూడా ఏంటంటే, పార్టీకి కూడా ఇబ్బంది ఉండదు. ఆ అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా కూడా మనం చెప్పిన మంచిదైతే వాళ్ళు తీసుకుని చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ అదే ఇంకొక పార్టీ నుంచి మనం చెప్పినప్పుడు న్యాచురల్లీ ఇవన్నీ మనం ఒప్పుకోకపోయినా ఉండేటువంటి స్టాండర్డ్ నో ఉంటుంది, అక్కడ స్టాండర్డ్ నో ఉంటుంది. ఆ ఉద్దేశంతో నేను మళ్ళీ ఈసారి పోటీ చేయాలనుకున్నాను. సరే, వెళ్ళి చెప్పాను పార్టీ, జగన్ గారిని కూడా కలిశాను. ఆయన ఒక ఫోటో కూడా నాకు అవకాశం ఇచ్చారు. తర్వాత నేను బయటకు వచ్చేసి ఇట్లా చేస్తానని ఎస్ఆర్కే గారు, సజ్జల గారికి కూడా చెప్పటం అంతా చేయటం, నేను బయటకు వచ్చేసాను. సో ఇండిపెండెంట్గా ఇప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను. సో ఏంటి సార్, ఆ గుంటూరు జిల్లాకు సంబంధించి, కృష్ణా జిల్లాకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించిన ఇష్యూ ఏంటి? అంటే ఆ జిల్లాలోనే కాదు, మీరు అక్కడ నుంచి రిప్రజెంట్ అయినా స్టేట్కి సంబంధించిన ఇష్యూస్ ఏంటి? ప్రధానంగా ఏం చెప్పి ఓట్లు అడుగుతారు మీరు అక్కడ జనాలు? ఇప్పుడు ఫస్ట్ అసలు శాసన మండలి అనగానే ఎట్లయిపోయిందంటే సార్, అంటే ఇప్పుడు ఇవాళ ఉన్న పార్టీనో లేకపోతే నిన్న పార్టీనో కాదు. ఇవాళ కాంగ్రెస్ బిఫోర్ 1980, ఆఫ్టర్ 80, నిజం చెప్పాలంటే బిఫోర్ 80 మన కాంగ్రెస్ పార్టీని నేను కొంత వ్యతిరేకం అప్పుడు ఉండే ఉండొచ్చు, ఇప్పుడు లేదు. నాకు నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ మీద నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు. బట్ అఫ్కోర్స్ ఐఎమ్ ఏ స్వయం సేవక్, అది ఎప్పుడు స్వయం సేవక్గానే ఉంటాము. దానివల్ల మనం ఇది చేసేదేం లేదు. నేను ఎన్ని పార్టీలో తిరిగినా నేను స్వయం సేవకుని కాదు అని నేను ఎవరికి చెప్పలేదు. అందరూ నన్ను అదే అంటారు, ఆర్ఎస్ఎస్ వాడరా అని అంటారు. దానివల్ల నాకు ఇది లేదు. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే, బిఫోర్ 80 శాసన మండలిలో
పర్ఫెక్ట్గా చక్కగా మన కొణిజేటి రోసయ్య గారు కానివ్వండి, జూపూడి యజ్ఞాణ్ గారు కానివ్వండి, పప్పుల చలపతిరావు గారు కానివ్వండి, రంగారెడ్డి గారు కానివ్వండి, ఎస్పీవై రెడ్డి గారు కానివ్వండి, ఇంక్లూడింగ్ మా గుంటూరు నుంచి గెలిచినటువంటి మాణిక్యాలరావు గారు కానివ్వండి, మన్నవ గిరిధరరావు గారు ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి గెలిచారు వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా శాసన మండలిలో ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ఏమైనా చేయనివ్వండి, శాసన మండలికి వచ్చేసరికల్లా జాగ్రత్తగా స్టడీ చేసి హోంవర్క్ చేసుకుని వచ్చేవాళ్ళు మినిస్టర్తో సహా, ఇంక్లూడింగ్ సీఎంస్ కూడా. అంత చక్కగా ఉండేది. రెండోది, వాళ్ళు అలౌ చేసేవాళ్ళు. వాళ్ళు ప్రతిపక్షంలో అని కాకుండా వాళ్ళు చెప్పే దాంట్లో ఏమన్నా నిజంగా ఉందేమో అనేటువంటి ఒక ఎలో చేసి దాన్ని శాసన మండలిని కూడా ఒక మంచి గౌరవప్రదంగా చూసేవాళ్ళు. ఎందుకంటే అది పెద్దల సభ, హౌస్ ఆఫ్ ఎల్డర్స్, అది పెద్దల సభ. అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళకి వేరే పనేం ఉండదు. వాళ్ళు ఏం చేయాలి, ఈ పాలసీ ఏంటి అనేటువంటి చూస్తారు. శాసనసభకు వచ్చేసరికల్లా నిజంగా నాకు వ్యతిరేకంగా దాని మీద ఉన్న పర్సనల్గా పార్టీ కోసం అని చెప్పని తప్పనిసరిగా నేను పొగడాల్సి వస్తుంది. కానీ ఇక్కడ అవసరం ఉండదు. మనం చదివి కనుక ఆ విషయాన్ని చెప్తే, గవర్నమెంట్ కనుక దాన్ని తీసుకుంటే అది ప్రజలకి సమాజానికి ఉపయోగపడుతుంది. సరే, 80 తర్వాత మనం చూసాం శాసన మండలి రద్దయింది. తర్వాత మన రాజశేఖర రెడ్డి గారు వచ్చి మళ్ళా శాసన మండలి తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చిన దగ్గర నుంచి కూడా నిజం చెప్పాలంటే మళ్ళా పొలిటికల్ బుల్డోజింగ్ ఎక్కువైపోయింది. అది ఇప్పుడు మీకు 1/3 ఇది మన డైరెక్ట్ ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు కాబట్టి రాజకీయ పార్టీలకి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ గవర్నర్ కోటాలను వాళ్ళే నియమిస్తారు, ఇబ్బంది లేదు. స్థానిక సంస్థల నుంచి ప్రభుత్వాలు ఎవరు వాళ్ళు గెలిస్తే రాజకీయ పార్టీలు గెలుస్తాయి. మిగిలినవి రెండు, ఒకటి గ్రాడ్యుయేట్స్, రెండు ఉపాధ్యాయులు. అట్లీస్ట్ ఈ గ్రాడ్యుయేట్స్ ఉన్నది 4 మనకి. ఈ గ్రాడ్యుయేట్స్ ని కూడా, అంటే నేను ఇక్కడ పొలిటికల్ పార్టీస్ మీద పోటీ చేసే వాళ్ళని ఏమంటలేదు, వాళ్ళు ప్రశ్నించడానికి ఇబ్బంది అవుతుందేమో అని చెప్తున్నా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇంతకుముందు కాంగ్రెస్ లో ఉండి శాసన మండలిలో ప్రభుత్వాన్ని విమర్శించేవాళ్ళు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కూర్చుని. అయితే ఆ రోజు డెమోక్రసీ ఆ రకంగా ఉండేది. ఇవాళ అది లేదు కాబట్టి నేను వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్తున్నాను తప్ప, అది వాళ్ళ పార్టీలో ఉన్నంత మాత్రం నుంచి క్వశ్చన్ చేయకూడదని కాదు. క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు వాటర్. కాబట్టి మాబోటి వాళ్ళం, ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి వాళ్ళం, ఇవాళ చూసినటువంటి సమస్యల మీదట ప్రభుత్వానికి మేము కొన్ని సజెషన్స్ ఇవ్వగలుగుతాము. ఎట్ ద సేమ్ టైం మేము ప్రశ్నించడమే కాకుండా, ఎందుకంటే జనరల్గా ప్రశ్నిస్తుంది ప్రతిపక్షం అంటే, దాని సొల్యూషన్ వాళ్ళు చెప్పరు. వాళ్ళు అధికారంలోకి వస్తే మేము చేస్తా ఉంటారే తప్ప, ఉన్నప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు ప్రశ్నలతోటే ఉండిపోతుంది. సూచన కూడా ఉంటుంది మీ దగ్గర, మన దగ్గర సూచన కూడా చేసి ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది అంటే ప్రభుత్వానికి కూడా ఒక ఇబ్బంది ఉండదు సర్దుకోవటానికి. ఎందుకంటే మన ఇండిపెండెన్స్, మన వాయిస్ ఏం పెద్దగా వెళ్ళిపోయేది, మేమే చేసామని వాళ్ళు చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా నేను కంటెస్ట్ చేయాలి అనేటువంటిది. తర్వాత ఏమన్నా ఇవాళ గుంటూరు, కృష్ణా జిల్లాలే కాకుండా ఈ రాష్ట్రం మొత్తంలోనూ కూడా ఇవాళ ఎడ్యుకేటెడ్ సంబంధించినటువంటివి, విద్య గురించి కానివ్వండి, వైద్యం గురించి కానివ్వండి, నిరుద్యోగుల గురించి కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ గురించి కానివ్వండి, ఇండస్ట్రియలైజేషన్ గురించి కానివ్వండి, ఇట్లాంటి వాటిని ఇండిపెండెంట్ గా మాట్లాడేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. పార్టీలకు అతీతంగా, పార్టీల స్టాండ్ కాకుండా పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడే వాళ్ళు కావాలి. ఆ రకంగా మాట్లాడాలి. ఆ రకంగా మాట్లాడితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో నేను బయటకు వచ్చి ఇవాళ పోటీ చేస్తాం అనేటువంటి జరుగుతుంది. సో రాజకీయ పార్టీలు ఏ ఎలక్షన్ వచ్చినా, సర్పంచ్ ఎలక్షన్ నుంచి మొదలు పెడితే ఏ ఎలక్షన్ వచ్చినా విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున పోలరైజేషన్ అటు ఇటు జరిగి కొట్లాడడం చూస్తున్నాం. సో ఈ పార్టీ సపోర్ట్ లేకుండా, ఇన్స్టిట్యూషన్ సపోర్ట్ లేకుండా సుందర్ రామశర్మ అనే ఒక వ్యక్తి 2 జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరా, రీచ్ అవ్వగలరా, కన్విన్స్ చేయగలరా? మీరు అనేది నాకు కూడా 2013లో నిలబడప్పుడు కూడా నిలబడ్డాను కానీ బట్ అప్పుడు అంత పెద్దగా లేను. కానీ ఈసారి రిజైన్ చేసి నేను మెసేజ్ పెట్టాను. పెట్టేసి ఇట్లా పోటీ చేస్తాననే పెట్టాను. నేను రిజైన్ చేస్తున్నది పోటీ చేయటానికే అనేసి కూడా పెట్టేశాను. నాకు నిజంగా సంతోషం వేసింది ఏంటంటే, చాలామంది పెట్టారు నువ్వు మంచి పని చేస్తున్నావు చెయ్యి. ఎందుకంటే ఇవాళ ఇంటలెక్చువల్ వాళ్ళ యొక్క ఇదిని సభల్లో వినిపించాల్సిన అవసరం ఉంది. నువ్వు ఆ పార్టీలో ఉండే కంటే కూడా బయట ఉంటే అక్కడ మంచి పని అయినా కానివ్వండి, లేదా ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి మంచి పని అయినా కానివ్వండి, వీళ్ళ చెడ్డ పని అయినా కానివ్వండి, వాళ్ళ చెడ్డ పని అయినా కానివ్వండి, నువ్వు ఎత్తి చూపించడానికి అవకాశం ఉంటుంది. నువ్వు 2 కూడా అనాలిసిస్ చేయగలవు అనేది చాలా మంది మిత్రుల దగ్గర నుంచి బాగా వచ్చింది సార్, రెస్పాన్స్ బాగా వచ్చింది. నెంబర్ 1, మీరు అన్నట్టుగా నిజమే, రాజకీయ పార్టీలతో ఎదుర్కోవటము అనేటువంటిది కష్టంగా ఉంటుంది. 2, అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళని ఎదుర్కొని మనం నిలబడటం అనేది కూడా కష్టంగా ఉంటుంది. అయితే ఇక్కడ నాకు వచ్చిన ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి అది, ఎందుకంటే ఈ మిగతా డైరెక్ట్ ఎలక్షన్స్ మిగతావి ఒక ఓటు తేడాతోటి గెలిచాడరా అంటారు. కానీ ఇక్కడ అది కాదు. మొదటి ప్రాధాన్యత ఓటు, 2వ ప్రాధాన్యత ఓటు, 3వ ప్రాధాన్యత ఓటు దాకా కూడా వెళ్తాయి. కాబట్టి నేనేమనుకున్నానంటే, మనకి ఎంతమంది వేస్తారు ఏంటి అనేది దైవాధీనం. ఇప్పుడు రాజకీయ పార్టీ తరఫున నిలబడేటువంటి వ్యక్తికైనా, ఇంకొక ఇండిపెండెంట్ గా నిలబడే వ్యక్తి అయినా, లేకపోతే ఇంకెవరో సపోర్ట్ తోటి ఇంతకు ముందు ఉన్న వాళ్ళైనా, ఎవరైనప్పటికీ కూడా ప్రజలు
ఎవరిని గెలిపిస్తారో లేదా ఎవరి మీద చూస్తారో అది వేరే, కానీ అట్లీస్ట్ మన వాయిస్ తీసుకునేద్దాం. నేను ఎందుకు నిలబడుతున్నాను అనేటువంటిది ఉంటే ప్రజలు వాళ్ళని కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. పాయింట్ చాలా బాగుంది అంటే రాజకీయ పార్టీలకు ఆబ్లిగేషన్ ఉంటాయి. రాజకీయ పార్టీల నుంచి గెలిచిన వాళ్ళకి కూడా వాళ్ళ పార్టీని ప్రశ్నించలేని పరిస్థితులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అంతకుముందు ఉండేవి కాదు. బట్ ఇప్పుడు మీరు ప్రశ్నించాలి, సలహా చెప్పాలి ఎవరికైనా అంటే ఇండిపెండెంట్గా ఉండాలి. సో ఆ పాయింట్ చాలా వ్యాలిడ్గా ఉంది, యూఎస్పీ బాగుంది దానికి. దాన్ని జనాలు యాక్సెప్ట్ చేస్తారా సార్? అంటే ఏపీలో పూర్తిగా వర్టికల్ డివిజన్ కనపడుతుంది, ఏ పార్టీ ఆ పార్టీ అనేది వర్టికల్ డివిజన్ కనపడుతుంది, కనిపిస్తుందండి, బాగా ఉంది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే ఇవాళ రోజున శాసన మండలిలో సుందరరామ శర్మ గెలిచినంత మాత్రం నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ శాసన మండలిలో ఉన్నటువంటి వాళ్ళతోటి ప్రభుత్వానికి ఎటువంటి ఇది లేదు. శాసన సభకి ఎన్నికైనటువంటి వాళ్ళ ద్వారానే ముఖ్యమంత్రి అవుతారు, లేదా వాళ్ళు ఇచ్చేస్తారే తప్ప శాసన మండలిలో జరిగేటువంటి వీటి మీదట పెద్దగా ఇంపాక్ట్ పడేటువంటిది ఏమీ లేదు. కాబట్టి ఒకవేళ నేను గెలవటం మూలకంగా ఇవాళ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జరిగే నష్టం ఏమీ లేదు, లేకపోతే వాళ్ళ యొక్క స్టేచర్ తగ్గేది లేదు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల యొక్క స్టేచర్ తగ్గేది ఏమీ లేదు, పెరిగేది ఏమీ లేదు గెలిచిన. ఎందుకంటే వాళ్ళు మామూలుగా వెళ్తారు, పార్టీ తరఫున ఇచ్చేస్తారు. కానీ మన వల్ల ఏంటంటే సమాజానికే కాకుండా అధికారంలో ఉన్నటువంటి పార్టీకే కాకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి కూడా మీరు ఈ రకమైనటువంటి ఇష్యూస్ని ఎందుకు తీసుకెళ్ళటం లేదు, ప్రభుత్వం ఆ రకంగా చేసింది మంచి పనే కదా, దీన్ని ఎందుకు చేయట్లేదు, లేదా ప్రభుత్వాన్ని ఇంతకు ముందు మీకు ఈ రకమైనటువంటి మంచి పనులు ఇంతకు ముందు ప్రభుత్వం చేసింది కదా, దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల నష్టం కదా అని అడిగేటువంటి అవకాశం డెఫినెట్ గా నాకు ఉంటుంది అనేటువంటిది నాకుంది. అయితే నాకు కూడా తెలిసి ప్రజలు ఇవాళ ఒక ఆలోచన అయితే చేస్తారు. ఏమిటంటే మొన్నటిదాకా ఎలక్షన్స్ అయిపోయినాయి. మొన్న ఎలక్షన్స్ లో మేనిఫెస్టోలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పెట్టింది, అంతకుముందు పెట్టినటువంటి ఆయన కూడా ఇది నా భగవద్గీత అని చెప్పని ఆయన తప్పో ఒప్పో ఓడిపోతామా గెలుస్తామా అనకుండా ప్రజల్లోకి ఆయన వెళ్ళటం జరిగింది. అయితే ఇవాళ రోజున మేనిఫెస్టో అంటే ఏంటి, అసలు మేనిఫెస్టో అనేటువంటిది రాజకీయ పార్టీలు ఇచ్చిన తర్వాత దాన్ని కనుక నిలుపుకోకపోతే ఏం చేయాలి, ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి, ఇటువంటి మెయిన్ దేశానికి సంబంధించినటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటివి రాజ్యాంగంలో ఇట్లాంటివి ఉండి ప్రజాస్వామ్యం ఏమైపోతుంది అనేటువంటిది మనం కనుక చెప్పటం అనేటువంటిది కనుక ఇదైతే వస్తుంది ఒకటి. రెండోది నా వలన ఇవాళ చంద్రబాబు గారి పార్టీకి ఏమి ఇబ్బంది ఉండదు, లేకపోతే అందులో జరిగేటువంటిది కూడా లేదు. కాబట్టి ఇతను గెలిస్తే మనకు వాయిస్ వినిపిస్తుంది అనేటువంటి ప్రజల్లో నిజానికి ఎంకరేజ్ చేయాలి పార్టీలు కూడా, ఒక న్యూ వాయిస్ని ఫ్రెష్ వాయిస్ని ఎంకరేజ్ చేయాలి కదా. అది నిజంగా మీరు మంచి అదే సార్. ఎందుకంటే ఇవాళ అధికారంలో ఉన్న పార్టీకి ఏం పెద్ద దీనివల్ల వచ్చేదే లేదు, లాభం లేదు, నష్టం కూడా పోయేదేం లేదు. అసలు రాజకీయ పార్టీలు మా ఓటు వాళ్ళని ఫస్ట్ టైం వస్తున్నటువంటి వాళ్ళు, ఇప్పుడు కొంతమంది 3 సార్లు 2 సార్లు 4 సార్లు కూడా అయిన వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే ఫస్ట్ టైం వచ్చారు, చూద్దాం వీడిని కూడా ఇట్లాంటి వాళ్ళకి మనం ఎంకరేజ్ చేద్దాము అని. ఇంకోటి కూడా ఏంటంటే నాకు బాగా గుర్తు, చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు అన్నారు న్యూట్రల్స్ తెస్తాను అని చెప్పారు. 2004 వరకు కొంతమంది రాజీనామాలు కూడా చేశారు, వాళ్ళందరూ రావడం కూడా జరిగింది. నేనేమంటున్నానంటే శాసన మండలిలో అట్లీస్ట్ 4 ఏది గ్రాడ్యుయేట్స్ది మన ఉపాధ్యాయులు, సరే ఉపాధ్యాయులు జనరల్గా టీచర్స్ ఏది వాళ్ళ అసోసియేషన్స్ యూనియన్స్ అవి వెళ్తారు, ఈ గ్రాడ్యుయేట్స్కి ఏమీ లేదు. కాబట్టి ఇట్లాంటి చోట్ల మా ఓటు ఇండిపెండెంట్ వాళ్ళని ఇవాళ నేను ఎటువంటి పార్టీకి సంబంధం లేదు. మేము ఏదైనా పార్టీలో ఉన్నా కూడా ఇదివరకు ఇప్పుడు జూపడెగ్నాన్ గారు లాంటి వాళ్ళు లేకపోతే రోసయ్య గారు వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు వాయిస్ లేపేవాళ్ళు, వాళ్ళ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఇది చేసేవాళ్ళు. అందుకని మాకు రాజకీయంతో సంబంధం లేదు, మేము డెఫినెట్గా ప్రజా వాయిస్ని వినిపిస్తాం. ఇప్పుడు ఇవాళ ప్రజల్లో మాట్లాడుతున్నటువంటి నిరుద్యోగాన్ని ఎట్లా తీసేస్తున్నాము, మనం కొన్ని నిరుద్యోగ భృతి ఇస్తామన్నామని, వాటిల్లో మీకు ఇబ్బందులు డెఫినెట్గా ప్రభుత్వానికి ఉంటాయి. మనం ఎలక్షన్స్ లో చెప్పినవన్నీ చేస్తామా అంటే కొన్ని ఇబ్బందులు మీకు అధికారంలోకి వచ్చాక ఉంటాయి. అయితే వాటికి మేము సొల్యూషన్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు అని చెప్పని అపోజిషన్ అంటుంది, నేను ఎందుకు ఇవ్వట్లేదు అంటే నువ్వు ఇంకేదో చేసావు అందుకని నా దగ్గర డబ్బులు లేవని వీళ్ళు అంటారు. కాదు, అది కాదు అసలు వాళ్ళ సొల్యూషన్. నిరుద్యోగ భృతి మీరు ఇవ్వలేకపోయేటట్లయితే ఏం చేయొచ్చు, లేదా ఇండస్ట్రీస్ ను మీరు తీసుకుని వస్తుంటే ఇంతకు ముందు ప్రభుత్వం కొన్ని తెచ్చింది, కొన్ని ఇప్పుడు తేలేకపోయింది, మీరేం చేస్తారు? ఇవాళ పోర్ట్స్ కట్టారు, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, తర్వాత స్కూల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇవాళ రోజున ప్రభుత్వం స్టార్ట్ చేసింది. దానిలో కొన్ని చెయ్యాలి. నాకు ఇది ఉన్నది చెప్తున్నా, నిన్న లోకేష్ గారు ఏదో డిఈఓలో దేనికి సంబంధించినటువంటిది బాగా చేసేసాట. నాకు నిన్న ఒక అతను చెప్పాడు, అది ఎందుకు చేశాడన్నా, ఏమి ఇంతకుముందు అయితే ఏదో ఇంతకుముందు చంద్రబాబు గారి సమయంలో కూడా బాగా ఇది పైరవలు ఉండే ఏమీ లేకుండా చేసేసాడు, అది మౌత్ పీస్ బాగా క్యాన్వాస్ అవుతుంది అని చెప్పారు. ఎట్ ద సేమ్ టైం జగన్ గారు కూడా చేసినటువంటివి చెప్పుకోలేకపోయారు, అది ప్రచారం జరగల. నిజంగా పోర్ట్స్ అనేటువంటిది
చాలా అవసరం సార్. మీకు సాఫ్ట్వేర్ కంపెనీ కొన్ని ఉద్యోగాలే క్రియేట్ చేయగలుగుతుంది, వేరే పోర్ట్స్ అనేటువంటిది మీకు అన్స్కిల్డ్ వాళ్ళకి కూడా ఉద్యోగాలు వస్తాయి. అసలు ఇదవుతుంది. అటువంటి చేసి కూడా చేయలేకపోయాడు. సరే, దట్ ఈస్ డిఫరెంట్. అది ఆయన ఓడిపోయాడు, ఈయన గెలిచిన, అది రాజకీయాల్లో ఓటమి గెలుపులు అనేటువంటిది అది వదిలేసి. కానీ మీరు పోటీ చేస్తున్న ఆ ప్రాంతం కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా 6 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ఒక్క సీటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ఇంక ఏ పార్టీ గెలిచిన పరిస్థితి లేదు. మొత్తం కూటమికి సంబంధించిన నాయకులే గెలిచారు. అటువంటి ఒక ప్రాంతంలో మీకు యాంటీ టీడీపీ ఫేస్, మీరు 40 ఏళ్ళుగా మీకు రాజకీయాలు తెలిసినప్పటికీ 40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో మీరు యాంటీ టీడీపీ ఫేస్గానే ఉన్నారు కదా. సో అక్కడ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా? చాలా పెద్ద సామాజిక వర్గాలు, ఇన్ఫ్లుయెన్స్ చేసే సామాజిక వర్గాలు, పక్క మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, సీనియర్ పొలిటీషియన్, గుంటూరు జిల్లా నుంచి పోటీ చేస్తారు ఆయన. మీరు ఆలపాటి గారి గురించి చెప్తున్నాను. ఈజ్ అ వెరీ సీనియర్ మోస్ట్ పర్సన్. నేను గాలేకలో ఉన్నప్పుడు ఆయన జేకేసీలోనే చదువుతుండేవారు. మంచి స్టేచర్ ఉన్నటువంటి మంత్రి, మంచి ఎమ్మెల్యే, అవన్నీ ఉన్నాయి. నేను ఇందాక అదే అన్నా, ఈ గెలుపు ఓటంతో ఆయన స్టేచర్ ఏం తగ్గదు, ఎమ్మెల్సీ ఆపంగానే ఆయన ఏం పెరిగిపోదు. అందువల్ల ఆయనే రేపు పొద్దున్న ఇది కాదంటే ఇంకా చంద్రబాబు గారు పిలిచి ఆయనకి ఇంకోటి కూడా ఇవ్వాల్సి వస్తుంది. పార్టీలో రెస్పెక్ట్ ఎలా ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది. కాబట్టి మనకేం పెద్ద ఇది లేదు. అయితే మీరు అన్నట్టుగా ఇవాళ నిజం, ఇవాళ కృష్ణా గుంటూరు నియోజకవర్గాల్లో నేను ఏదైతే చెప్తున్నాను, అట్లీస్ట్ శాసన మండలిలో ఈ గ్రాడ్యుయేట్స్ కోసం అని మంచి వాళ్ళని మీరు పట్టుకురండి. నేను రాజకీయ పార్టీలు కూడా చెప్తున్నాను, మీరు మంచి వాళ్ళని పట్టుకురండి. ఇప్పుడు ఇండిపెండెంట్స్ని ఎవరైనా పెట్టి నువ్వు చేయండి అయ్యా, మీరు మాకు సలహాలు ఇవ్వండి అనే కనుక అయితే డెఫినెట్గా వాళ్ళకి కూడా మంచిది. అది జగన్ గారి పార్టీ అయినా, లేకపోతే ఈ పార్టీ అయినా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారైనా, లేకపోతే వాళ్ళ బీజేపీ వాళ్ళైనా, ఎవరైనా సరే. ఇప్పుడు నిలబడినటువంటి క్యాండిడేట్స్లో ఇండిపెండెంట్గానో లేకపోతే రాజకీయ పార్టీ అయినా కూడా వాళ్ళు సునిశ్చితంగా విమర్శలు చేయగలరు. ఇదివరకట్లాగా బిఫోర్ 80లో ఎట్లయితే శాసనమండలి రన్ అయిందో ఆ రకంగా ఉండేటువంటి వ్యక్తి మీకు ఉంటే డెఫినెట్గా వాళ్ళని ప్రోత్సహించండి. ఎవరు గెలిచినా పర్వాలేదు. మనకు కావాల్సింది ఏంటంటే వాయిస్ వినిపించాలి. ప్రజల వాయిస్ ఇవాళ రోజున లేదు. మనం వద్దన్నా కాదన్నా శాసనసభలోకి వచ్చేసరికల్లా ఎవరైతే గెలిచారో వాళ్ళ వాయిసే, శాసన మండలికి వచ్చేసరికి అసలు మాట్లాడటల్లా, గెలిచినోడే 5 ఏళ్ళు వాయిస్ అంతే. శాసన మండలిలో అయితే అసలు అది కూడా లేదు. కాబట్టి నేనేమడుగుతున్నానంటే ఇవాళ ఉన్నటువంటి ఓటర్స్ ఎవరైనా ఉన్నాను, మీరు ఎవరు చేర్పించారో మిమ్మల్ని, లేకపోతే మన కులం ఏంటి, మతం ఏంటి కంటే కూడా దీని మూలకంగా మీరు టీడీపీ వాళ్ళు అవ్వచ్చు, బీజేపీ వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇది కావచ్చు, లేకపోతే జనసేన మన జగన్ గారి పార్టీ వాళ్ళు కావచ్చు, మీకు ఈ ఒక్క సీటు వలన మీకు జరిగేటువంటి పార్టీకి లాభము ఏమీ లేదు, నష్టము ఏం లేదు. మన పార్టీ, మన ప్రయోజనాలు, లేకపోతే మనవాడు అని ఈ కాకుండా అరే ఈయన పోతే అక్కడ మాట్లాడతాడు, మన సమస్య రేజ్ చేస్తాడు అనే అదొక్కటి ఆలోచించి ఓటేయండి అని అడుగుతున్నారు. అంతేనండి. ఆ రకంగా కనుక ఆలోచిస్తే నా తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా అవకాశం వస్తుంది. ఇవాళ నేను ఒక్కడే కాదు, నేను ఒక్కసారి పోటీ చేయొచ్చు, లేకపోతే ఇంకోసారి మనం ఇది అయిపోవచ్చు, కానీ తర్వాత వాళ్ళకి కూడా ఉత్సాహం వస్తుంది. మీరు ఇందాక ఒక మాట కూడా అన్నారు, ఇవాళ రోజున కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎమ్మెల్యే అంటే కోట్ల రూపాయలు ఖర్చు, చివరికి ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా కోట్ల రూపాయలకి ఆల్మోస్ట్ చేరిపోయింది. అటువంటి పరిస్థితుల్లో దీన్ని మార్చాల్సినటువంటి బాధ్యత రాజకీయ పార్టీల మీదే ఉంది మళ్ళీ. ఎందుకంటే డెమోక్రసీలో పొలిటికల్ పార్టీస్ బేస్. ఇవాళ ప్రపంచం మొత్తం డెమోక్రసీకి ఇబ్బందులు అవుతున్నా కూడా ఈ దేశంలో ఎందుకు ఉంది అంటే బికాస్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్. మనం వద్దన్నా కాదన్నా పొలిటికల్ పార్టీస్. అందువల్ల నేను ఏమంటున్నానంటే ఇటువంటి చిన్న ఇదిని మీరు ఉత్సాహపరిచి లేకపోతే ప్రజల్లో కనుక తీసుకుని ఎస్ ఇతను మంచిగానే ఉన్నాడు, మనకి ఇందులో పెద్ద జరిగేదేం లేదు, దీనికోసం నా పార్టీ గెలవకపోతే నాకేదో జరిగిపోతుంది, లేకపోతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తోటి మా పార్టీకి ఏదో చెడ్డ పేరు వస్తుంది అనేటువంటిది కాకుండా ఎస్ వీళ్ళు నిలబడినటువంటి ఇతనితో కరెక్ట్గా ఉందా లేదా, నిజంగా ఇస్తాడా లేదా, యు సీ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద పర్సన్, నాట్ ది పొలిటికల్ పార్టీస్, not his political affiliation previously. You see whether he is capable to give the answers to us. అతను ఊరిన క్వశ్చన్ చేయను, ఆన్సర్ ఇస్తాడా లేదా. ఎందుకంటున్నానంటే ఆ మాట, ఇవాళ రోజున పోర్ట్స్ ప్రైవేట్ పరం చేయాలా లేకపోతే ప్రభుత్వం ఏమంటే ఈ మెడికల్ కాలేజ్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అంటే ఇది చెప్పట్లేదు, దీనికి ప్రభుత్వానికి మనం ఒక సూచన ఇవ్వగలుగుతాం, ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇది ఇట్లా అది ఫైనల్గా అల్టిమేట్గా డెసిషన్ వాళ్ళదే. ఎందుకంటే పొలిటికల్గా లాభం వచ్చినా నష్టం వచ్చినా పాపం ఇచ్చేటువంటి దాంతో బేర్ చేయాల్సింది వాళ్ళే. కాబట్టి అట్లీస్ట్ ఇట్లాంటివి మీకు వస్తుంటే కొన్ని క్లిక్ అయితే మీకే ఉపయోగం జరుగుతుంది. రాజకీయాలతో డబ్బులతో సంబంధం లేకుండా రాజకీయాలు చేయొచ్చు లాంటి హోపు నెక్స్ట్ జనరేషన్కి రావాలన్నా, కాస్త జనాలు దాన్ని బిలీవ్ చేయాలన్నా మీలాంటి వాళ్ళకి అవకాశం ఓటేస్తే కొత్తగా లేదు, డబ్బులు లేకపోయినా శర్మ గారు గెలిచారు, పార్టీ లేకపోయినా శర్మ గారు గెలిచారు అనే ఒక ఎగ్జాంపుల్ డెఫినెట్గా ఫ్యూచర్ జనరేషన్స్కి అవసరం. డబ్బులు లేకుండా రాజకీయాలు చేద్దాం అనుకునే వాళ్ళకి అవసరము. రెండోది సమాజం గురించి మనం కూడా ఇట్లా మాట్లాడాలి. ఎందుకంటే ఊరిని తిట్టుకోవటము, ఇప్పుడు ఊరిని ప్రభుత్వాన్ని తిట్టేయటం ఈజీ, లేదా ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత మనకి ఈజీ, కానీ సూచనలు ఇవ్వటం అవసరం.
ఈ సూచనలు అనేటువంటిది శాసనసభలో ఇప్పుడప్పుడే జరిగేది కాదు. కాబట్టి శాసన మండలిలోనే జరుగుతుంది. శాసన మండలిలో కూడా 1/3 ఆఫ్ ది పీపుల్ ఎప్పుడైతే వాళ్ళు ఇవన్నీ వచ్చిన తర్వాత అది కూడా కష్టమే. కాబట్టి అట్లీస్ట్ ఏ గ్రాడ్యుయేట్ దీంట్లో మనం చూపిద్దాం. ఈ 4 సీట్లలో పోయేదేమీ లేదు కాబట్టి ఎస్ ఇతను ఇండిపెండెంటోనో లేకపోతే ఇతను మాట్లాడతాడా లేదానో లేకపోతే ఇంతకు ముందు వాళ్ళకంటే కూడా ఇప్పుడు మనం చూద్దాము అనేటువంటి ఒక ఎక్స్పెరిమెంటల్ ఇది కనుక వస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో నేను నిలబడుతున్నానండి. డెఫినెట్గా మీరు గెలవాలని మీరు ప్రజలు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను సార్. ఇక్కడ నుంచి మీరు మీ ఓటర్స్కి, రెండు జిల్లాల ఓటర్స్కి ఒక అప్పీల్ చేయండి అంటే ఏం చెప్తారు? ఇవాళ పార్టీలకి అతీతంగా, కుల మతాలకు అతీతంగా డబ్బులు ఖర్చు అనేటువంటిది తీసేసేసి ఫస్ట్ టైం గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో మనందరం పోయి ఓటు వేద్దాము. ఇప్పటికి కూడా ఇంకా 9వ తారీఖు వరకు ఎలక్షన్ కమిషన్ ఓటు నమోదుకి అవకాశం ఇచ్చింది. కాబట్టి ఎవరైనా కొన్ని కారణాల వల్ల ఓటర్గా నమోదు కాకపోతే 9వ తారీఖు లోపల ఓటర్గా నమోదు చేసుకుని ఎస్ ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తాం. డబ్బులు లేనకుండా ఖర్చు పెట్టడం అవసరం లేకుండా మన వాయిస్ గ్యారంటీగా అక్కడ వినిపించేటట్టుగా, పార్టీలకు అతీతంగా వినిపించేటట్టుగా సుందర్రామ్ శర్మ అనేటువంటి అతను చేస్తాడు అని నమ్మి నాకు సహకరించండి. నేను మీ అందరితో కూడా కలిసి మీ వాయిస్ని శాసన మండలిలో ప్రభుత్వ దృష్టికి తీసుకుని ప్రశ్నించడం కాదు, దానికి తగిన సూచనలు, వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు ఇస్తూ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మీరు చేసేది ఇట్లా అయితే ఇంకా బాగుంటుంది అనేటువంటి తగిన సూచనలు చేస్తూ ముందుకెళ్తానని చెప్తున్నాను. సో ఇండిపెండెంట్గా ఉంటే నేను ప్రశ్నించగలను, ఇండిపెండెంట్గా ఉంటే నా పైన ఎవరు అప్లికేషన్ లేదు, ఏ పార్టీ మనిషిగా కాకుండా ఇండిపెండెంట్గా ఉంటేనే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ప్రశ్నించగలడు, సూచన చేయగలడు, కొత్త ఆన్సర్ చెప్పగలడు అని మీరు చెప్తున్నారు. సో మీరు ఒకవేళ గెలిస్తే 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఇండిపెండెంట్గానే ఉంటానని ప్రామిస్ చేయగలరా? డెఫినెట్గా ఉంటాను. 6 ఏళ్ళు మాత్రం గ్యారంటీగా ఉంటుంది. గెలిచిన తర్వాత మళ్ళీ ఏదో పార్టీలో జాయిన్ అయిపోతే ఇక్కడ నేను చీట్ చేసినట్టు అవుతుంది కదా? తప్పకుండా డెఫినెట్గా అవుతుంది. అది మాత్రం మనం ఎట్టి పరిస్థితులను కూడా చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఆ మాట నేను ఎందుకంటున్నానంటే ఇండిపెండెంట్గానే ఉంటాను అని, ఇంకా నాకు వేరేగా అవకాశం లేదు, అవసరం కూడా లేదు. ఎందుకంటే నేను మీరు ఇందాక ఫస్ట్ అన్నారు టీడీపీ తప్ప ఆల్మోస్ట్ అన్ని పార్టీలు, కమ్యూనిస్టులు టీడీపీ తప్ప అన్ని పార్టీలోనూ ఉన్నా. నాకు ఎవరితోటి ఇది లేదు, అందరూ కూడా నన్ను లైక్ చేశారు. ప్రతి పార్టీలోనూ నా యొక్క ఇదిని చూసి మెచ్చుకున్న వాళ్ళే తప్ప నాకు ఎవరు కూడా ఇది లేదు. ఇంక్లూడింగ్ టీడీపీలో కూడా ఇది ఒక చివరిగా మీకు ఒక్కటి ఇది చాలా ఇంపార్టెంట్ తెలుసు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఇది, చంద్రబాబు నాయుడు గారు పిచ్చిగా ప్రచార ఆర్భాటాలు చేస్తాడు, ప్రచారం చేసుకుంటాడు అంటారు. నా పర్సనల్ ఇది ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్గా చెప్తున్నా. నేను రాయ్బెరీలీ వెళ్ళాను, ఐటీఐ కేసు కోసం అని చెప్పని వెళ్ళాను. నేనేమనుకున్నా అంటే నాకు ఢిల్లీ ఆఫీస్ ఉండే అప్పుడు నేను వెళ్ళేసేసి మార్నింగ్ వెళ్ళాము, ఏదో మన దీంట్లో దిగాము, గౌక్కన వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాము, మాట్లాడాము, అయిపోయింది. ఈవినింగ్ వచ్చే కార్ ఎక్కా. డిసెంబర్ మంత్, విపరీతమైన చలి ఉంది. నేనేమనుకున్నానంటే చలి అంటే మామూలుగానే కదా అని నేను మామూలుగా వెళ్ళి మా వాడు చెప్తున్నారు ఆఫీసు మీరు వెయ్యాలి సార్ అదంటే నేను అక్కర్లేదు ఢిల్లీలో తిరుగుతున్నాను కదా అనుకుంటూ వచ్చేసాను. నేను అసలు అన్బేరబుల్, నాకు వణికిపోతున్నా. ఎట్లాగొట్లా కార్లో వాళ్ళ కారే తీసుకొచ్చి మమ్మల్ని రైల్వే స్టేషన్లో తింపారు. నేనేమనుకున్నా అంటే ఫస్ట్ క్లాస్లో ఎవరు ఉండరు, మనమే ఇదే లక్నో మెయిల్ అనుకున్నా. దగ్గరకు అక్కడికి వెళ్ళి మా వాళ్ళు వెళ్ళి అడిగితే అక్కడ ఏంటంటే రిజర్వేషన్ మనకున్నంత, నిజంగా చెప్తున్నాను సార్, ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయినంతగా నార్త్ ఇండియాలో ఏది డెవలప్ కాలేదు. వీఆర్ ఫార్. మనకు అప్పటికే ఎస్టీడీ బూత్ సౌత్ ఎస్ ఎస్టీడీ బూత్లు ఇవన్నీ మనకు వచ్చినా కానీ అక్కడ లేదు. నేను మా వాడు ఎంతసేపటికి కూడా లేవంటున్నారు సార్ అన్నాడు. ఫస్ట్ క్లాస్లో కనుక ఎక్కకపోతే చలి నాకు అక్కడ ఫస్ట్ క్లాస్లో మీకు తెలుసు కదా బెడ్షీట్స్ ఇవన్నీ ఇస్తారు. నేను జస్ట్ అట్లా దగ్గరికి వెళ్ళి క్యాయ్ బాబు నకో నైబోల్నా అన్నా. నకో అన్నాడు. హైదరాబాద్ చంద్రబాబు మేరా రిస్తేదార్ రే, మేరా రిస్తేదార్. ఇంకేం ప్రాణమే కదా, అయినా అటు అందరం మనం రిస్తేదారులమేగా, అందరం చుట్టాలమే కదా. అది కాంట్ బిలీవ్ సార్, టచ్ వుడ్ టక్ మన 10 నిమిషాలు కిందకు వచ్చాడు, తీసుకెళ్ళి ఫస్ట్ క్లాస్లో కూర్చోబెట్టాడు, టీసీకి చెప్పాడు చంద్రబాబు గారు చుట్టం అని, అట్లా మన తెలుగులో చెప్పాడు. టకా నాకు టీ వచ్చింది, తాగాను. నా పక్కనున్న వాడు వణికిపోతున్నాడు, వీడికి నిజంగా ఇంత ఉందేమో మనకు భాషగా అనుకుంటున్నాం కదా అనుకున్నాడు. అయిపోయింది, ఇచ్చారు. ఐ ట్రావెల్ టు ఢిల్లీ. దట్ డే ఐ రియలైజ్డ్ అసలు ఒక సీఎం, అప్పటికి మన రాజశేఖర రెడ్డి గారు వచ్చేసారు. రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఫస్ట్ దూరదర్శన్ దాంట్లో నేనున్నా. ఆయన అదొక్కటే లాస్ట్ చేశారు. ఆ రోజున ఆయన 3 సార్లు చెప్పారు మా ఆఫీస్కి రా అని. నేను వెళ్ళలే, ఎందుకంటే మన ఏదో ఉన్నా మనకి 2006 జూన్ అయిపోయింది. నేను అనుకున్న రాజశేఖర రెడ్డి గారు సీఎం ఇంత చేస్తున్నాడు కానీ ఇదేంటి అని. కానీ ఆ తర్వాత ఆయన ఆరోగ్యశ్రీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా వెళ్ళినాయి. ఎంత వెళ్ళినప్పటికీ కూడా ప్రచారంలో చంద్రబాబు గారి ముందు వీళ్ళెవ్వరూ లేరు.
నేను సింగపూర్ పోతే సింగపూర్లో కూడా చంద్రబాబు అంటారు. ఇతను ఏం చేశారంటే ఆయన చెప్తారు కదా బ్రాండ్ ఇమేజ్ మార్కెటింగ్ అది చేసేసాడు ఆయన బ్రాండ్ ఇమేజ్ చేసేసుకున్నాడు. దాన్ని మనం ఇప్పుడు దాన్ని ఆపటానికి మన వల్ల కాదు ఇంకా. కానీ నేనేమంటున్నానంటే అది చేసుకోకపోవటం కూడా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో తప్పని అనిపిస్తుంది. మీరు చేసుకోవాలి. నువ్వు చేసిన పని చెప్పకపోతే ఎట్లా? నేను ఇది చేశాను సార్, ఇదిగో ఇట్లా చేశాను అని చెప్పకపోతే ఎట్లా? నేను ఆ రోజున చంద్రబాబు గారిది ఒకటి అనుకున్నా. అప్పటి నుంచి నేను టీవీలో కూర్చుంటే 2 మాట్లాడినా. ఒకటి తెలుగుదేశం పార్టీని వెన్నుపోటు పొడిచాడు అనే పదాన్ని నేను వాడను. అసలు తెలుగుదేశం పార్టీ బతికింది చంద్రబాబు గారి వల్లనే, అట్టాగేనని కూడా నా వీడియోలు ఉన్నాయి. రెండోది ప్రచార ఆర్భాటాల గురించి మాట్లాడు. నాకు భయం, ఎందుకంటే నేనే అనుభవించాం కదా, మనకెందుకు ఆ ప్రచారమే కదా మనల్ని లక్షించింది అనుకుని ఊరుకుంటుంటా. కాబట్టి ప్రచారం చేసుకోకపోవటం రాజకీయ నాయకుని యొక్క రాజకీయ పార్టీ యొక్క తప్పు. నువ్వేం చేస్తున్నావు ప్రజలకు తెలియాలి. అంతే కదా, తెలియాలి కదా. నువ్వేం చేస్తున్నావు ప్రజలకు తెలిస్తేనే కదా వాళ్ళు రిలీజ్ అవుతారు. చేస్తున్నావు లేదు, బాగా చేస్తున్నావు లేదు చూస్తారు. బయట ప్రపంచానికి తెలియాలి. మన ఇంట్లో మనం నలుగురం కూర్చొని మాట్లాడటం కదా, బయట వాళ్ళకి తెలియాలి. ఇదిగో నేను ఇది చేస్తున్నాను. ముందేమో వర్క్ స్పీక్స్ అని ఉండేది, ఇప్పుడు యూ షుడ్ స్పీక్. పర్ఫెక్ట్గా చెప్పాను. అవును, ఇదివరకు మనం పని చెప్తుందిరా అనేవాడు. పని చెప్పడం కాదు. చంద్రబాబు గారు దాన్ని మార్చేశారు. ఆయన ఎప్పుడో మార్చేశారు. అందుకనే నేనేమంటున్నానంటే ఇవాళ ఉన్నటువంటి పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ వరకు నేను మాట్లాడేది ఏంటంటే ప్రజలు, ముఖ్యంగా మా కృష్ణా గుంటూరు ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఈ యొక్క ఎన్నిక మూలకంగా మన మీరు ఇందాక అన్నట్టుగా 6 నెలల క్రితమే కదా వచ్చింది, యాంటీ ఇన్కంబెన్సీ ఉందా లేదా, లేకపోతే ఆయన చేశాడా లేదా, ఇవన్నిటికంటే కూడా, లేదా వీళ్ళు చేసినటువంటి ఏం చేస్తున్నాడు అనేది కాకుండా ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే ఇండిపెండెంట్ వాయిస్ మనం ఏమనుకుంటున్నదో అక్కడ వినిపించాలా వద్దా. ఎందుకంటే నిజంగా యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నప్పటికీ కూడా వీళ్ళ వాళ్ళు ఎవరో ఆయనకి చెప్పరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క 2019లో ఏమన్నారు, ఫీల్ గుడ్ 90% సాటిస్ఫాక్షన్ ఉందన్నారు. కాబట్టి అవి కాదు. ఇతను ఏమైతే మాట్లాడతాడో అది క్వశ్చన్ కరెక్ట్గా ఉంటుంది, ఆన్సర్ ఇస్తానంటున్నాడు, సూచన చేస్తానంటున్నాడు, అది మనకు నచ్చితే తీసుకుంటాడు మన నాయకుడు, లేకపోతే లేదని. అది తెలుగుదేశం అయినా, జనసేన అయినా, లేకపోతే బీజేపీ అయినా, లేకపోతే జగన్ గారి పార్టీ అయినా, ఎవరి పార్టీ అయినా సరే, ఒక ఇండిపెండెంట్ వ్యక్తిని డబ్బులు అవి ఖర్చు కాకుండా పంపించడం అనేటువంటిది కనుక స్టార్ట్ చేస్తే ప్రజాస్వామ్యంలో డబ్బులతోటి కాదు, అట్లీస్ట్ శాసన మండలికైనా కూడా కొంతమందిని మనం ఇట్లా పంపించగలుగుతాము అనేది ప్రజల్లోకి వెళ్తే మంచిదని నా ఉద్దేశం. కరెక్ట్ సార్, మీరు మంచి ఆలోచన చేశారు. ఇప్పుడు ఎట్లాగూ హ్యూజ్ మెజారిటీతో గెలిచిన ప్రభుత్వాలకు మాకంతా తెలుసు అనే ఇది ఉంటుంది, గతంలో జగన్మోహన్ రెడ్డి గారికైనా ఇప్పుడు వీళ్ళకైనా. సో అటువంటి వాళ్ళకు గ్రౌండ్ ఏముంది, గ్రౌండ్లో సమస్యలు ఏముంది అని చెప్పే కొన్ని వాయిస్లు కావాలి. అటువంటి వాయిస్ మీది అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది సుందరరామ్ శెట్టి గారితో స్పెషల్ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఈ హాట్. సార్ బాగా